ఇక ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన సిపి రాధాకృష్ణన్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందించారు. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక కంటే కూడా 2 సిద్ధాంతాల పోరాటంగా మారింది. కొత్త ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సంప్రదాయాలను గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక కంటే కూడా 2 సిద్ధాంతాల పోరాటంగా మారింది. కొత్త ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సంప్రదాయాలను గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక కంటే కూడా 2 సిద్ధాంతాల పోరాటంగా మారింది. కొత్త ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సంప్రదాయాలను గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.